నిన్ను సవాలు చేస్తున్నాను. చదివి ధ్యానించడానికి మత్తయి 6వ అధ్యాయం 1-14. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులలో ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. 5వ వచనం. మనం జాగ్రత్తగా ఉండని పక్షంలో మన ప్రార్థన రివాజుగా, ఆచారంగా దిగజారిపోవడం చాలా సులభం. అంతేగాక మానవ అతిశయంగా ప్రదర్శితమవుతుంది. మన ముందున్న వాక్య భాగంలో మత నాయకులు చేసే ప్రార్థనా విధానాన్ని యేసు ఖండించాడు. ప్రత్యేకించి 3 విషయాల మీద దృష్టి నిలిపాడు. మొదటిది, వారి వేషధారణ గురించి చెప్పినట్లు గమనించగలం. 5-6 వచనాలు. యేసు ప్రతి విధమైన వేషధారణకు బద్ధ వ్యతిరేకం. ఆయన దానిని తృణీకరించాడని చెప్పడం సురక్షితం. దేనినైనా ప్రజలు ప్రదర్శన కోసమే చేస్తే దాని వలన ఆకట్టుకొనబడిన వారి వలననే వారు ఏదైనా మెప్పును పొందగలరు. ఎవరు తమ ప్రార్థనను తమ మాటల సామర్థ్యాన్ని ప్రదర్శించేదానిగా ఉపయోగించుకుంటారో వారికి దేవుని నుండి ఎటువంటి బహుమతి లభించదు. యేసు తన కాలం నాటి ప్రజలను హెచ్చరించిన 2వ విషయం ప్రార్థనలో పునరుక్తి, అంటే చెప్పిన దాన్నే చెప్పడం. మనం ఈ అర్థం పర్థం లేని పునరుక్తి నుండి ఎలా కాపాడుకోవాలి? ప్రార్థనలోని అన్ని రూపాలలో, అనగా వేదిక నుండి చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన కూడికలలో చేసేది, లేదా గృహంలో భోజనానికి ముందు చేసే ప్రార్థనలో అనంతమైన పునరుక్తి విస్తారంగా ఉంటుంది. అలసిపోయిన, శక్తికి మించిన శ్రమతో కూడిన పదబంధాలు మన పెదవుల నుండి అనంతంగా జాలువారుతాయి. మన ప్రార్థనా జీవితాన్ని తనిఖీ చేయవలసిన అవసరం ఉంది. అంతేకాదు, మోసధోరణి నుండి బయటపడవలసిన అవసరత కూడా ఉంది. పడికట్టు పదాలను వదిలివేయండి. క్రొత్తదనాన్ని పరిచయం చేస్తూ స్వేచ్ఛగా మీ ప్రార్థన చేయండి. నేను మీకు ధైర్యం చెప్తున్నాను. ప్రార్థనకు సంబంధించి ప్రభువైన యేసు సూచించిన 3వ విషయం, ఎవరి మీద శత్రుత్వం కలిగి ఉండవద్దు. కాఠిన్యము, ఆగ్రహం అనేవి తప్పకుండా ప్రార్థనకు అవరోధాలే. నీవు ఇతరులను క్షమించకుండా నిన్ను క్షమించమనే దేవుణ్ణి అడగడంలో అర్థమే లేదు. నీకు క్షమాపణ కావాలంటే నీవు ఇతరులను క్షమించాలన్న షరతు ఉంది. దానిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎవరైనా తమ కాఠిన్యం చేత ప్రార్థనలో నిరోధించబడుతున్నారా? అలాంటి వారితో ప్రస్తుతం నేను మాట్లాడుతున్నానా? ఈరోజే ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకోమని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని బతిమాలుచున్నాను. కృపగల తండ్రి, మీ సన్నిధిలో ఇప్పుడే నా హృదయాన్ని పరిశోధించుకునే శక్తిని నాకివ్వండి. నాకు సంబంధించిన ఏ విభాగంలోనైనా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ చర్యను ఎలాంటి ఆలస్యం లేకుండా తీసుకునేలా నాకు సహాయం చేయండి. ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.